ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు రష్యా వాళ్ళు వస్తున్నారు కదా, నేను నా కూతురు అందంగా కనిపించాలనుకుంటున్నాం. అందుకే మా ఇద్దరికి ఫేస్ ప్యాక్ వేయండి. ఇంట్లో ఎన్ని పనులున్నాయో తెలుసా? మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావాలి, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. అవన్నీ వదిలేసి మీ ఇద్దరికి సేవలు చేయమంటారా? ఈ విషయం నాన్నమ్మకు చెప్పమంటారా? ఏంటి వైషు, వాళ్ళని అడిగితే నీ కోపం వస్తుంది. చేస్తే చేస్తామంటారు, లేదంటే వేరే పనుందని తప్పుకుంటారు. అంతే, దానికి నానమ్మ దాకా వెళ్ళడం ఎందుకు? వైషు, ఒక నిమిషం ఆగు. పిన్ని గారు, ఏం చేయాలో చెప్పండి. ఏం లేదు పున్నమి, ఈ క్రీమ్ ఉంది కదా, ఇది మొహం అంతా రాసి మెల్లగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత కళ్ళ మీద కీరా పెట్టి 10 నిమిషాల తర్వాత వచ్చి శుభ్రం చేయాలి. అంతే. ఓహో, అంతేనా? ఇదేం పెద్ద పని కాదన్నమాట. సరే, నేను చేస్తాను. ఏంటి పున్నమి, మనం వాళ్ళకి సేవ చేయడం ఏంటి? అయ్యో అక్క, సేవ కాదు, సహాయం. సరే పున్నమి, నువ్వు పూనుకున్నాక నేను మాత్రం సైలెంట్గా ఎందుకుంటాను? నేను కూడా చేస్తాను. మీ ఇద్దరు పని చేస్తుంటే నేనెందుకు ఖాళీగా ఉండటం? నేను కూడా హెల్ప్ చేస్తాను. సరే సరే, చేద్దాం చేద్దాం. పున్నమి ఒప్పుకోగానే వీళ్ళిద్దరూ కూడా పనులు చేయటానికి సిద్ధమైపోయారు. అయితే మీతో ఇలాంటివి ఎన్నో పనులు చేయించుకోవచ్చు. శృతి, అవి నా చేతికిచ్చి మీరు కూర్చోండి. నేను వెళ్ళి కీరా కట్ చేసి తీసుకొస్తా. ఓకే. అమ్మా, ఆ, పున్నమిని నమ్మొచ్చంటావా? అనుమానించడానికి ఏముంది? పున్నమియే తనంతట తనే పని చేయటానికి ఒప్పుకుంది. ఇన్నాళ్లకి ఈ ఇంట్లో మన పవర్ ఏంటో తెలిసింది. ఏమో అమ్మా, నాకెందుకో డౌట్గానే ఉంది. వదినా, ఇప్పుడు చెప్పు, నీ కన్ను కొట్టడం వెనుక ఆ కుట్రేంటి? సూపర్ కదా? సూపర్ ప్లాన్ పున్నమి. సరే, నువ్వు వైషు పిన్ని గారి పని చూడండి. నేను శృతిని పక్కకు తీసుకెళ్లి తన అందానికి మెరుగులు పెడతాను. సరే. పున్నమి, వస్తున్నా పిన్ని గారు. సరే, వెళ్ళి ఆ కీరా తీసుకురా. వెళ్ళు. శృతి, నువ్వు నాతో రా. ఎక్కడికి? బయట గాలి వెలుతురు అక్కడైతే బాగుంటుంది. ఈ ఏసీ ఫ్యాన్ల గాలి కన్నా ప్రకృతి గాలి కారితే అందం ఇంకా పెరుగుతుంది. అవునా? అవును. పద అయితే. పద. పిన్ని గారు, కూర్చోండి. శృతి, కూర్చో. అయినా నాకేం తక్కువ, ఏదో శృతి ఆనందం కోసం వేయించుకుంటున్నాను.
మూసుకో. శృతి కళ్ళు మూసుకో. అప్పుడే అయిపోయిందా? అయ్యో అవ్వలేదు, అసలు కదా ఇప్పుడే మొదలైంది. కదేంటి? ఏ అయ్యో శృతి, కీరా తీయకూడదు శృతి. కంగారు పడకుండా నేను చెప్పేది విను. అడగ్గానే సేవలు చేయడానికి ఒప్పుకున్నది అభిమానంతో కాదు, నగలు బయటికి తీసుకురావాలన్న ఆలోచనతో. అది నగలేంటి? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకా నటించకు శృతి. అమ్మమ్మ గారు ఇచ్చిన నగలు మీ దగ్గరే ఉన్నాయని నాకు తెలుసు. ఇప్పుడు నేను భాగ్యమక్క వాటిని తీసుకురావడానికి వెళ్తాం. హే పున్నమి, మీరు వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఊరుకోవాలి శృతి, ఎందుకంటే నువ్వు చూడలేవు కాబట్టి. వాట్? ఏం మాట్లాడుతున్నావు పున్నమి? నీ కళ్ళ మీద పెట్టిన కీరాలో ఒక పసరు కలిపాను. హే, ఏంటి పసరా? అవును, నువ్వు కక్కుర్తిపడి కంగారు పడి ఆ కీర ముక్క తీస్తే జీవితాంతం నీ కళ్ళు పనిచేయవు. ఆ తర్వాత నీ ఇష్టం. నీ మీద నాకు అనుమానం ఉందే. మా అమ్మే గుడ్డిగా నమ్మి నన్ను గుడ్డిదాన్ని చేస్తుంది. ఇది చాలా దారుణం పున్నమి, అన్యాయం, మోసం. ఏయ్ నోర్మోయ్, ఎక్కువ మాట్లాడితే మిగిలిన పసరు నీ నోట్లో పోస్తాను. అప్పుడు కంటితో పాటు నీ నోరు కూడా పోతుంది. వద్దొద్దు. మొహం మీద తడి ఆరకుండా పైకి లేచినా, కంటి మీద కీర ముక్కలు తీసినా జీవితంలో వెలుగుని చూడలేవు. గుర్తుపెట్టుకో. నేను వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తా. పున్నమి పున్నమి ఆగు. పున్నమి, చాలా బాగా చేశారు. ఇలాగే చేస్తూ ఉండండి. మేమెందుకు చేస్తామో తెలుసా? ఎందుకు? న్యాయం కోసం. అలా తీస్తే కళ్ళు పోతాయి. అసలే అది ఆకు పసరుతో చేసింది. అయ్యో ప్లీజ్ తీసేయండి. ఎంత పని చేశారే, మీకు దండం పెడితేనే తీసేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.